సంఘం ఇవాళ 3వ విడత లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రపాలిత ప్రాంతాలతో సహా 12 రాష్ట్రాల్లో 94 లోక్సభ నియోజకవర్గాలకు ఈ విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల కోసం ఇవాల్టి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 19 చివరి తేదీగా ప్రకటించారు. అనంతరం 20న నామినేషన్ల పరిశీలన చేసి నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా 22గా నిర్ణయించారు. మే 7న ఎన్నికలు నిర్వహించి జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నారు. మూడో విడత లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, అప్డేట్స్ ఏంటి లివిల్? ఇంకా మార్చి 16వ తేదీన దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు 4 అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. అయితే 3వ విడత నోటిఫికేషన్ ఇవాళ విడుదలైంది. మొత్తం 7 పేజీలుగా ఎన్నికల నిర్వహణ జరపాలని చెప్పేసి ఈసీ భావించి అందులో భాగంగా ఇవాళ 3వ విడత లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే ఇవాళ నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లకు చివరి గడువు ఈ నెల 19న, నామినేషన్ల పరిశీలన ఈ నెల 20న పరిశీలిస్తారు. ఈ నెల 22న నామినేషన్ ఉపసంహరణకు చివరి గడువుకి. అయితే మే 7వ తేదీన 3వ విడత లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా ఏడాదిగా 7 పేజీలు పూర్తయిన తర్వాత జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడతాయి. అయితే 3వ విడతలో 12 రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాల్లో కలిసి మొత్తం 94 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, దమన్ దీవ్ అండ్ గోవా, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. మొత్తం ఇప్పటికే ఆయా లోక్సభ నియోజకవర్గాల వారీగా భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే మరో 100 కేంద్ర బలగాలకు సంబంధించి వెస్ట్ బెంగాల్ ఏదైతే జరిగిన అల్లర్లు దృష్టిలో పెట్టుకుని కేంద్ర బలగాలను మరోసారి కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో మోహరించారు మధ్యప్రదేశ్ లో. అంతేకాకుండా జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా భద్రతా బలగాలను మరింత పటిష్టం చేశారు. ఏదైతే ఇటు నేషనల్ బార్డర్స్ అంటే ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉంటాయో ఆయా రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆ ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే ఆయా రాష్ట్రాల్లోకి ఎంటర్ చేస్తున్నారు. అయితే ఎక్కువగా ఇంటర్ నేషనల్ బార్డర్స్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా మధ్యప్రదేశ్ ఏదైతే ఇటు పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇటు జమ్మూ కాశ్మీర్ 2 రాష్ట్రాలకు సరిహద్దుల్లో, అస్సాం ఈ 3 రాష్ట్రాల సరిహద్దుల్లో బార్డర్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ కోర్టులు తీసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు. అయితే వెస్ట్ బెంగాల్ లో ఇప్పటికే అనేక ఘటనలు నమోదవుతున్నాయి. ఇప్పటికే అనేక అల్లర్లు నమోదవుతున్న నేపథ్యంలో అక్కడ మరింత భద్రత పెంచారు. ఇవి అన్నిటికీ కూడా మే 7వ తేదీన ఎన్నికలు. రైట్ లివిల్, థ్యాంక్ యూ.